గప్చుప్ అంట. ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం రేపే పోలింగ్ మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఫలితాలు ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ తెలంగాణ పంచాయతీ పోరులో తొలి విడత సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని గ్రామాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. సో ఇన్ని రోజులు మనం ప్రచారం చూసినాం కదా. ప్రచారంలో అన్న చెల్లెలని పలకరింపులు, మామ అక్క తల్లి ఏమేమో పలకరింపులు, అమ్మ మా కోటేయండి, అక్క మా కోటేయండి, ఇవన్నీ చూసినాం. అయితే మన గ్రామము బాగుపడాలి అంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును మనం ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆలోచించండి ప్రజలారా. ఎందుకంటే మన ఓటు హక్కే మన బానిసత్వాన్ని పోగొడుతుంది. మన ఓటు హక్కే మనం ప్రజల్ని క్వశ్చన్ చేయడానికి కానీ నాయకులను క్వశ్చన్ చేయడానికి కానీ మనకు నిలబడుతుంది. కాబట్టి ఓటు వేసే ముందు ఆలోచించండి. రేపే ఓటు వేయాల్సింది మనము. ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రజల్లో ఉండే నాయకుడిని నాయకురాలను ఎన్నుకోండి. మాకెవరైతే మంచి చేస్తారా అని మీ ఆలోచనలో ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఓటేయండి. ఏ డబ్బుకు లొంగిపోవద్దు, బిర్యానీ ప్యాకెట్ కు మందుకు దేనికి కూడా లొంగిపోవద్దు. అట్లా తీసుకోవద్దని మేము చెప్పడం లేదు. మీరు తీసుకోండి, కానీ ఓటు మాత్రం ప్రజల్లో గెలిచే నాయకునికి మాత్రమే ఓటేయండి.